No. How many people have been arrested in this case? No. Either 2 persons are arrested. I think that is very clearly told. And ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే ఒక పక్క కడుపు రగిలిపోతుంది, ఇంకో పక్క మన వ్యవస్థను చూసి నవ్వుకోవాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. కోయంబత్తూరులో ఒక 10 ఏళ్ల పసిపాప దారుణ హత్యకు గురైతే ఆ వివరాలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టిన పోలీస్ అధికారులు నవ్వుతూ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. అసలు ఒక పసిపాప ప్రాణం పోయి ఆ కుటుంబం రోడ్డున పడి ఏడుస్తుంటే బాధ్యత గల సీనియర్ ఆఫీసర్లు అంత హాయిగా ఎలా నవ్వుకోగలుగుతున్నారు? ఆ వీడియో చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది. అయితే పోలీసులు ఏమంటున్నారంటే అది ఏఐ సృష్టించిన నకిలీ వీడియో అని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. అది నిజంగా జరిగిన నవ్వే అని, అధికారుల అమానవీయతకు ఇది నిదర్శనమని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోలో మనం అసలు ఆ ప్రెస్ మీట్లో ఏం జరిగింది, ఆ అధికారులు ఎందుకు నవ్వుతున్నారు, ఆ తర్వాత ఈ దారుణమైన మర్డర్ వెనుక ఉన్న అసలు నిజాలేంటి అనేవి క్లియర్గా తెలుసుకుందాం. ఇది జస్ట్ ఒక క్రైమ్ స్టోరీ కాదు, మన సమాజంలో అసలు ఏం జరుగుతుందో చెప్పే ఒక నిలువుటద్దం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు మ్యాటర్లోకి వెళ్తే వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి గారు ఇతర అధికారులతో కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ చిన్నారి కేసులో నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్నామని గొప్పగా చెప్పుకోవడానికి ఆ మీటింగ్ పెట్టారు. కానీ అక్కడ సీన్ చూస్తే చిన్నారికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తున్నప్పుడు అధికారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 200 సీసీటీవీ కెమెరాలు చూశాం. నిందితుడు బిల్డింగ్ మీద నుండి దూకి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్నారు అని చెబుతున్నప్పుడు ఆ నవ్వులు ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. దీనిపై ఇప్పుడు జనాలు బాగా విరుచుకుపడుతున్నారు. మీ ఇంట్లో పిల్లాడికి ఇలాగే జరిగితే ఇలాగే నవ్వుతారా అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. పోలీసులు ఇది ఏఐ ఎడిటింగ్ అని చెబుతున్నా ఆ వీడియోలో కనిపిస్తున్న హావభావాలు ఏఐ లాగా ఏమాత్రం అనిపించడం లేదని, వాళ్ళు నిజంగానే నవ్వారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. వ్యవస్థలో ఉన్న పెద్ద అధికారులు ఇంత సున్నితత్వం లేకుండా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు. సరే, ఇక ఈ దారుణమైన ఘటన విషయానికి వద్దాం. కోయంబత్తూరులోని సూలూర్ ప్రాంతంలో మే 21వ తేదీన ఒక చిన్నారి కనిపించకుండా పోయింది. ఆ పాప వయసు కేవలం 10 ఏళ్లు, 5వ తరగతి చదువుతోంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి బయట కిరాణా షాపుకు వెళ్లి వస్తానన్న పాప తిరిగి రాలేదు. రాత్రి 8:30 వరకు ఎదురు చూసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతకడం మొదలుపెట్టారు. దాదాపు 220 సీసీటీవీ ఫుటేజీలను జల్లెడపట్టగా ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఆ పాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాదు, వాళ్ల ఇంటి పక్కనే ఉంటూ ఆ కుటుంబంతో పరిచయం ఉన్న కార్తీక్ అనే 33 ఏళ్ల వ్యక్తి తన 2 వీలర్పై ఎక్కించుకుని తీసుకెళ్లడం సీసీటీవీలో రికార్డయింది. ఇక పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో కార్తీక్ ఎక్కడున్నాడో కనిపెట్టారు. అతను కన్నంపాలయంలోని ఒక అపార్ట్మెంట్లో దాక్కున్నాడు. పోలీసులు అతన్ని చుట్టుముట్టేసరికి సినిమాల్లోలాగా తప్పించుకోవాలని ప్లాన్ చేసి మొదటి అంతస్తు నుండి కిందకు దూకాడు. ఫలితం ఏంటంటే అతని కుడి చెయ్యి కుడి కాలు 2 విరిగిపోయాయి. ఆ దెబ్బలతోనే హాస్పిటల్లో అడ్మిట్ అయిన నిందితుడు అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ పసిపాపను ఆశ చూపి తీసుకెళ్లి లైంగికంగా వేధించి ఆపై గొంతు నులిమి చంపేశానని చెప్పాడు. ఆ తర్వాత శవాన్ని ఒక కొబ్బరి తోటలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ క్రూరత్వంలో అతనికి మోహన్ రాజ్ అనే మరో వ్యక్తి కూడా సహకరించాడని పోలీసులు గుర్తించి ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సీఎం జోసెఫ్ విజయ్ గారు కూడా స్పందిస్తూ ఇది అమానవీయమైన మరియు క్షమించరాని నేరం అని ఫైర్ అయ్యారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు బుక్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి త్వరగా శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. జాతీయ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగి 7 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీసులను కోరింది. ఇదంతా బానే ఉంది, కానీ అసలు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి మన వ్యవస్థ ఏం చేస్తోంది? మనం చరిత్రలోకి ఒక్కసారి వెళ్తే కోయంబత్తూరులో ఇలాంటి దారుణాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2010లో మనోహరన్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఒక 10 ఏళ్ల బాలికను, ఆమె 7 ఏళ్ల తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి చంపేశాడు.
ఆ కేసులో కూడా పాపను లైంగికంగా వేధించి ఆ తర్వాత 2 పిల్లలకు విషం కలిపిన పాలు తాగించి చంపాలని చూశారు. అది పని చేయకపోవడంతో వాళ్లను సజీవంగా కాలులో పడేసి ముంచేసి చంపేశారు. ఆ కేసులో సుప్రీంకోర్టు మనోహరన్కు మరణశిక్షను కూడా ఖరారు చేసింది. ఇన్నేళ్లు గడిచినా శిక్షలు అంత కఠినంగా ఉన్నా నేరస్తుల్లో భయం రాకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. ఆ రోజు మనోహరన్, ఈరోజు కార్తీక్. పేర్లు మారుతున్నాయి కానీ ఆ క్రూరత్వం మాత్రం అలాగే ఉంది. అసలు మనం సమాజంలో ఎక్కడ విఫలమవుతున్నాం? పిల్లలకు మనం ఇచ్చే రక్షణ కేవలం సీసీటీవీల దగ్గరే ఆగిపోతోందా? ఇక్కడ కార్తీక్ అనే నిందితుడు ఆ కుటుంబానికి కేవలం 20 నుండి 25 రోజులుగానే తెలుసు. అంత తక్కువ పరిచయం ఉన్న వ్యక్తితో పిల్లలను బయటకు పంపేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అలాగే పోలీస్ అధికారులు కూడా ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తమ బాడీ లాంగ్వేజ్ని కంట్రోల్లో ఉంచుకోవాలి కదా. మీరు 24 గంటల్లో పట్టుకున్నందుకు మీకు మెడల్స్ వస్తాయేమో కానీ ఆ కుటుంబానికి పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఆ నవ్వులు చూస్తుంటే మేం కేస్ సాల్వ్ చేసేశాం, మా పని అయిపోయింది అనే అతి విశ్వాసం కనిపిస్తోంది తప్ప బాధితుల పట్ల కనీస సానుభూతి కనిపించడం లేదు. ప్రస్తుతం నిందితుడు కార్తీక్ కోయంబత్తూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతని కాళ్ళు చేతులు విరగడం ఒక రకంగా జనం కోరుకునే ఇన్స్టాంట్ జస్టిస్లా అనిపించవచ్చు కానీ చట్టం అతనికి ఉరిశిక్ష వేయాలని బాధితుల తల్లిదండ్రులు మరియు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి 60 రోజుల్లోగా ఛార్జ్షీట్ వేస్తామని ఐజీ రమ్య భారతి గారు చెబుతున్నారు. చూద్దాం మరి ఎంత త్వరగా న్యాయం జరుగుతుందో. ఫైనల్గా ఒకటే మాట ఫ్రెండ్స్, చట్టాలు రావచ్చు, పోలీస్ ఆఫీసర్లు నవ్వవచ్చు లేదా సీరియస్గా ఉండవచ్చు, కానీ మన పిల్లల బాధ్యత మాత్రం మనదే. చుట్టుపక్కల వాళ్ళని నమ్మే ముందు 100 సార్లు ఆలోచించండి. వ్యవస్థలోని లోపాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళకి ప్రెస్ మీట్లలో నవ్వడానికే టైం సరిపోతోంది. ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష పడాలని మనమందరం కోరుకుందాం. ఈ ఘటనపై మీ అభిప్రాయమేంటి? ప్రెస్ మీట్లో పోలీసులు నవ్వడం సరైనదేనా? అలాగే ఇలాంటి కామాంధులకు మన దేశంలో ఎలాంటి శిక్ష వేయాలి? మీ ఆలోచనలు కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.